అలాగే స్నాపరమైతే ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్రస్తుతం భారతదేశంలోని రెండు రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాని చిన్నపిల్లలకి ఏదైతే యాక్సెస్ ఇస్తున్నారో ఇప్పటి వరకు దాని మీద రిస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ పెట్టే నిర్ణయాలను అయితే తీసుకున్నాయి అన్నమాట. సో కర్ణాటక ఏమో 16 years లోపు వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా మీద పూర్తి స్థాయి రెస్ట్రిక్షన్ అయితే పెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే 13 years లోపు వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో రెస్ట్రిక్షన్స్ పెట్టి 13 నుంచి 16 వాళ్ళకి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే ప్రయత్నం అయితే చేయడానికి సిద్ధమవుతోంది. అంటే కర్ణాటక అయితే మాత్రం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు స్టేట్ బడ్జెట్ని ప్రజెంట్ చేస్తున్న టైంలో ఈ విషయాన్ని అక్కడ అసెంబ్లీలో అనౌన్స్ చేశారనమాట. సో అందువల్ల కర్ణాటకలో 16 years లోపు వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా అయితే బ్యాన్ చేయబడుతోంది. మేబీ కొద్ది రోజుల్లో అఫీషియల్గా అంటే అప్రూవ్ అవ్వడం వేరు, దాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలోకి తీసుకొని రావడం వేరు కదా. సో దాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలోకి తీసుకొని రావడానికి మేబీ కొంతవరకు టైం అయితే పట్టొచ్చు. బట్ ప్రస్తుతానికైతే మాత్రం అప్రూవల్ స్టేట్లో ఉంది కర్ణాటకలో అయితే. ఆంధ్రప్రదేశ్లో అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. బట్ దాని మీద ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఎలా చేయాలి, ఏం చేస్తే బెటర్ అనే దాని మీద ఇంకా ఫర్దర్గా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో బేసిక్గా ఈ పాలసీని వాళ్ళు తీసుకురావడానికి రీజన్ ఏంటంటే చిన్నపిల్లల యొక్క మెంటల్ హెల్త్ అండ్ ఓవర్ స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్, ఈ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పాలసీని అయితే తీసుకొని వస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం అయితే చెబుతుంది. ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ ఇదే రీజను. అంటే పర్టికులర్గా ఒక దాని గురించి అని మాట్లాడలేదు. బట్ జనరల్గా సోషల్ మీడియా అంటే మనకు తెలిసిందే కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, యూట్యూబ్, తర్వాత ఈవెన్ ట్విట్టర్, ఇలాంటివన్నీ కూడా ఇంకా సోషల్ మీడియా కిందకు వస్తాయి. వాట్సాప్ యాక్చువల్గా సోషల్ మీడియా కాదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్. బట్ దాన్ని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే వాటి మీద కూడా 16 ఏళ్ల లోపు వాళ్ళకి ఎక్కువసేపు యూజ్ చేసుకునే వెసులుబాటు అనేది లేకుండా. బట్ జనరల్గా వాట్సాప్ని ఏంటంటే స్టడీస్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్ కోసం కూడా వాడుతూ ఉంటారు కాబట్టి మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ కూడా ఉంది యాక్చువల్గా. సో కర్ణాటక గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడానికి మేజర్గా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో రీజన్ నెంబర్ 1 ఏంటంటే డిజిటల్ ఎడిక్షన్. టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో 16 ఏళ్ల లోపు వాళ్ళు కర్ణాటకలో 5 to 7 hours వరకు ఒక రోజుకి సగటున సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారంట. కొంతమంది విపరీతంగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు అయితే 12 నుంచి 14 గంటలు కూడా సోషల్ మీడియాని అయితే వినియోగిస్తున్నారంట. సో దాన్ని తగ్గించాలన్న ముఖ్యమైన ఉద్దేశంతో. తర్వాత రెండోది హెల్త్ కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ యొక్క స్లీప్ ప్యాటర్న్స్ని మార్చేసుకుంటున్నారు. రాత్రులు 12 వరకు, 1 గంట వరకు సోషల్ మీడియా చూసుకొని అప్పుడెప్పుడో పడుకొని మళ్ళీ పొద్దున్న 6ంటికి లేచిపోయి వాళ్ళ వర్కులకో, కాలేజీలు, అంటే వర్కులు ఇన్ ద సెన్స్ ఆ స్కూళ్ళకి, లేదంటే 16 years అంటే మేబీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా కాబట్టి కాలేజ్కి అలా వెళ్ళిపోయి అక్కడ సరిగా అటెన్షన్ ఇవ్వకుండా క్లాసులకి, అక్కడ నిద్రపోతూ, అక్కడ ఊగిపోతూ, ఈవెన్ అక్కడ కూడా సోషల్ మీడియాని వదలలేక, ఎడిక్షన్ కదా మరి ఇంకా సోషల్ మీడియా అంటే. సో ఇంకా అక్కడ కూడా దాన్ని వదలలేక అక్కడ కూడా దాన్ని కంటిన్యూస్గా వాడుతూ ఉన్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెక్ పెట్టాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో ఒకవేళ సోషల్ మీడియాని కనుక రిస్ట్రిక్ట్ చేసినట్టయితే ఈ 16 ఏళ్ళ లోపు వాళ్ళ యొక్క ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ అనేది బాగా పెరుగుతుంది. అంటే మార్క్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయని అయితే గవర్నమెంట్ నమ్ముతోంది. అందుకని తర్వాత మూడోది ఏంటంటే గవర్నమెంట్ గోల్ ఏంటంటే ఫిజికల్ బుక్స్ని ఎక్కువగా చదివేలా చేయాలి అని చెప్పి. అంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా డిజిటల్ యుగం అయిపోయి ఈవెన్ పుస్తకాలు కూడా డిజిటలైజ్ అయిపోతున్నాయి. సో అలా కాకుండా ఫిజికల్గా బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చదవాలి. అలాగే అవుట్డోర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెంచాలి పీపుల్కి, సో దట్ హెల్త్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలాగైతే చేస్తున్నామని చెప్తున్నారు. ఏపీ అండ్ కర్ణాటక రెండింటి యొక్క ఇంటెన్షన్ అయితే సేమే, ఇదే ఉద్దేశం. కాకపోతే కర్ణాటకలో ఏంటంటే దే హ్యాడ్ ఎ క్యాంపెయిన్ కాల్డ్ మొబైల్ బీడీ పుస్తక హీడీ. అంటే మొబైల్ని వదిలేసి పుస్తకాన్ని పట్టుకో అని చెప్పి ఒక కాంపిటీషన్ అయితే, ఒక ఏమంటారు క్యాంపెయిన్ అయితే ఉందన్నమాట. సో అది అక్కడ నడుస్తుంది. అందులో భాగంగానే సోషల్ మీడియా రిస్ట్రిక్షన్ అనేది కూడా వస్తుందన్నమాట. సో బేసిక్గా పిల్లల్లో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువైపోవడానికి ఇది కూడా ఒక రకం కారణం అవుతుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్ ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ కారణంగా జరుగుతుంది. అంటే ఈ గేమ్స్ ఆడుకోవడమో, లేదంటే జనరల్గా ఫోన్లోనే ఎక్కువసేపు ఉంటూ మనుషులకు దూరం అయిపోవడం. ఒకనొక టైంలో ఫోన్ విరక్తి పుట్టినప్పుడు మనుషులతో మాట్లాడదాం అంటే మనుషులు ఎవరు ఉండరు, ఎందుకంటే అప్పటి వరకు నువ్వు ఫోన్లోనే ఉంటావు. ఇక సడన్గా నువ్వు వచ్చి మనుషులు నీతో మాట్లాడాలంటే ఎవరు మాట్లాడరు కదా.
సో అప్పుడు డిప్రెషను, లోన్లీనెస్ ఇవన్నీ ఉంటాయి. యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. అదంతా ప్రాబ్లమ్ అయిపోతుంది. సో ఇది టీనేజర్స్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్గారిథమ్స్ కూడా ఎలా చేస్తున్నాయంటే ఎంగేజ్‌మెంట్ ఫ్రేమింగ్ ఎక్కువ చేస్తున్నాయి. అంటే అలా కంటిన్యూస్‌గా అవి చూస్తూనే ఉండేలాగా స్క్రోలింగ్ అనేది చేసేలాగా. సో వాళ్ళ బ్రెయిన్స్ ఏంటంటే వీటికి బాగా ఎడిక్ట్ అవుతున్నాయి. అంటే ఒక 25 ఏళ్ళో లేదంటే 30 ఏళ్ళో వచ్చాయనుకోండి, అది అర్థం చేసుకోగలడు. సరే మనం కొద్దిసేపే చూడాలి. ఒక అరగంటే చూడాలి. ఒక గంట సేపు చూడాలి సోషల్ మీడియా. తర్వాత మనకంటూ వేరే పనుంది. ఆ పని మీద ఫోకస్ చేసుకోవాలి. ఇలాంటి ఒక క్లారిటీ ఉంటది 25 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత. బట్ మరీ 15 ఏళ్ళు, 14 ఏళ్ళు, 13 ఏళ్ల వయసులో ఇవేమీ తెలియవు కాబట్టి ఏంటంటే కంటిన్యూస్‌గా దాని మీద ఫోకస్ పెట్టి, చదువులు అవన్నీ పక్కన పెట్టేసి, ఈవెన్ ఫిజికల్‌గా యాక్టివిటీస్‌ని కూడా పక్కన పెట్టేసి, గేమ్స్ లాంటివేమి ఆడకుండా, ఫ్రెండ్స్ ఏమీ లేకుండా అసలు అదేందో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు లాక్‌డౌన్ లాంటివేమి లేకపోయినప్పటికీ కూడా. అలా ఉంది పరిస్థితి. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. అది ప్రాబ్లమ్. అండ్ దీనికి తోడు మళ్ళీ సైబర్ బుల్లీయింగ్ కూడా ఎక్కువైపోతోంది. అంటే ఆన్‌లైన్ హరాస్మెంటు, అబ్యూజివ్ కామెంట్స్, రూమర్స్, ఫోటోస్ ఇవన్నీ కూడా కంటిన్యూస్‌గా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి ఇంటర్నెట్‌లో. బేసిక్‌గా ఎవరైనా ఏదన్నా ఒక కామెంట్ పెడితే దానికి మళ్ళీ రిప్లైలో 100 బూతులుంటున్నాయి. సో ఇది కూడా కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరు. సో ఇదొక ప్రాబ్లమ్ అయితే ఉంది. దీన్ని కూడా గవర్నమెంట్ నోటీస్ చేసింది. అండ్ జనరల్‌గా ఎవరైనా సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నట్టయితే చిన్న ఏజ్‌లోని వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. తర్వాత హార్మ్‌ఫుల్ కంటెంట్. అంటే సోషల్ మీడియాలో జనరల్‌గా కొన్ని చోట్ల ఓకే గానీ, కొన్ని చోట్ల మాత్రం చాలా వరస్ట్‌గా తయారవుతోంది సిట్యుయేషను. దానికి రీజన్ ఏంటంటే ఇంకా అదంతే మరి. అంటే డే బై డే సోషల్ మీడియాలోనే ఇప్పుడు టిక్‌టాక్ ఉంది. టిక్‌టాక్ నాకు బాగా గుర్తు. దాంట్లో చాలా దరిద్రమైన కంటెంట్లుండేవి. అందుకే దాన్ని బ్యాన్ చేయడం అందరూ కూడా రైటే అన్నారు. కాకపోతే ఏంటంటే యూట్యూబ్‌లో దాని రిలేటెడ్‌గా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ అయితే ఉన్నాయి గానీ, ఇన్‌స్టాలో దాని రిలేటెడ్‌గా ఏమీ లేవు. టెలిగ్రామ్‌లో దాని రిలేటెడ్‌గా ఏమీ లేవు. సో ఇక్కడ చాలా ప్రాబ్లమ్ అవుతోంది యాక్చువల్‌గా. సో అందువలన వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అన్న ఒక ఫీలింగ్ అయితే చాలా మందికుంది. అండ్ ఈ పరంగా కూడా అంటే ఈ కొన్ని హింసతో కూడుకున్న వీడియోలు అంటే సినిమాల్లో ఉండడం వేరు. వాటిని పర్టిక్యులర్‌గా ఎళ్లి చూస్తారు. బట్ ఫోన్‌లోకే వచ్చేస్తున్నాయి కదా! హింసతో కూడుకున్న వీడియోలు లేదంటే కొన్ని నీలి చిత్రాలు ఇలాంటివి కూడా ఎక్కువవుతున్నాయి. అంటే పేరుకి నార్మల్ వీడియోస్ బట్ వాటిలో ఉన్నంత ఎక్స్‌పోజింగ్ సినిమాల్లో కూడా ఉండదు. అలాంటివి కూడా ఉంటున్నాయి. తర్వాత ప్రోపగాండా, గ్యాంబ్లింగ్ వీటన్నిటిని కూడా అందరికి కొత్త వాళ్ళకి పరిచయం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో చిల్డ్రన్ యొక్క మైండ్‌సెట్ ఏదైతే ఉందో అది బాగా ఇంపాక్ట్ అయ్యి ఒక కైండ్ ఆఫ్ షాక్‌కి గురయ్యే ఛాన్స్ ఉంది అనే ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట గవర్నమెంట్‌కి. సో ఆ బేసిస్ మీద కూడా చేస్తున్నారు. అండ్ దీనికి తోడు మళ్ళీ డేటా థెఫ్ట్, ఐడెంటిటీ థెఫ్ట్, ఫైనాన్షియల్ స్కామ్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆన్‌లైన్‌లో. సో ఇది కూడా ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. యాక్చువల్‌గా ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా, పోక్సో యాక్ట్ 2012 ప్రకారంగా చిన్న పిల్లల్ని ఆన్‌లైన్ ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తది. కాకపోతే ఏంటంటే అవి పేపర్ మీద బానే ఉన్నాయి గానీ, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కొంతవరకు సిస్టమ్ ఫెయిల్ అవుతుందనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ అదంతా కూడా. ఎంత కాదనుకున్నా కూడా. ఎందుకంటే భారతదేశంలో ఉన్న జనాభా, పిల్లల సంఖ్య, వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ వీటి వల్ల సిస్టమ్ సరిపోవట్లేదు. పోలీసులు సంఖ్య సరిపోవట్లేదు. వాళ్ళు మేనేజ్ చేయగలిగినన్ని కేసులు కాకుండా దానికి డబుల్, ట్రిపుల్ 10 రెట్లు ఎక్కువ కేసులొస్తున్నాయి. అది ప్రాబ్లమ్ అవుతోంది. సో అందుకని ఇంక వీటన్నిటికి కూడా ఒక సొల్యూషనే ఈ 16 ఏళ్లలోపు వాళ్ళందరినీ కూడా ఇంటర్నెట్ దూరంగా ఉంచాలని. ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్లలోపు వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ చేయబోతున్నారు. 13-16 వాళ్ళకి కూడా సోషల్ మీడియా పరిమితి అంటే కొన్ని పరిమితులుంటాయి. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అలా మాత్రమే అలౌ ఇస్తారనమాట. లేదంటే ఇవ్వరు. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒకటి ఏజ్ వెరిఫికేషన్. ఒక ఐడీని సబ్మిట్ చేయాలి. లేదంటే ఏఐ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్. సో అది ఏజ్‌ని డిటెక్ట్ చేసి అప్పుడు అప్రూవ్ చేస్తది. సో ఐడీ ఇమ్మంటే ఓకే బానే ఉంటది. బట్ ఫేషియల్ రికగ్నిషన్ అంటే మాత్రం కొంచెం కాంప్లికేటెడే. అదంత ఈజీ కాదు. ఒకటి. అండ్ ఐడీ బేసిస్ మీద అయినా సరే చాలామంది వాళ్ళ ఐడీలు ఇవ్వడానికి ఇష్టపడరు. సో అది కూడా కష్టమే కదా అలాగైతే. ఎందుకివ్వాలి అసలు గవర్నమెంట్‌కి మా ఐడీలు ఎందుకివ్వాలి? గవర్నమెంట్ మా డేటా దొంగతనం చేయట్లేదని గ్యారంటీ ఏముందని క్వెషన్స్ వస్తాయి. గవర్నమెంట్ మీద కూడా డేటా థెఫ్ట్ రిలేటెడ్‌గా కన్సర్న్స్ వస్తాయి. అంటే వాళ్ళేంటి ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఆ మధ్య మన దగ్గర పెగాసస్ అని చెప్పి ఒక స్పైయింగ్ సాఫ్ట్‌వేర్ కోసం డిస్కషన్ అయింది. మన దగ్గర గుర్తుందో లేదో మీకు. సో ఈ పెగాసస్ స్పైయింగ్ సాఫ్ట్‌వేర్ ఏంటంటే మన యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తెలుసుకొని ఎవరికి ఓట్లేస్తారు, ఎవరెవరి మైండ్ సెట్లు ఎలా ఉన్నాయి, ఎవరి ఐడియాలజీలు ఏంటని తెలుసుకోవడం. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాని కనుక వాళ్ళ కంట్రోల్‌లో పెట్టేసినట్టయితే ఇంకా ఆటోమేటిక్‌గా
వేరే సాఫ్ట్వేర్లు ఎందుకు, ఉన్న సాఫ్ట్వేర్లే యూజ్ చేసి చిన్నపిల్లల మైండ్ సెట్ మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఎలాగో ఓటు హక్కు ఉండదు, కానీ ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకోవచ్చు కదా. 16 ఏళ్ళ లోపు అంటే ఇంకో 2 ఏళ్ల తర్వాత ఓటు హక్కు వచ్చేస్తుంది వాళ్ళకి. సో అది మెయిన్ కన్సర్నింగ్ పాయింట్ ఇక్కడ. తర్వాత జ్యుడిస్ట్రక్షన్ రిలేటెడ్గా ఇష్యూస్. జనరల్గా ఇంటర్నెట్ రెగ్యులేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డొమైన్. ఇది బేసిక్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు. అండ్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, తర్వాత గూగుల్ అంటే యూట్యూబ్, తర్వాత ట్విట్టర్ అంటే ఇంక ఎలాన్ మస్క్, ఇంక వీళ్ళందరూ కూడా వేరే కంట్రీస్లో ఉంటారు. సో ఒకవేళ సెంటర్ కనుక అబ్జెక్ట్ చేసినట్టయితే దానికి లీగల్ బ్యారియర్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక స్టేట్ వైడ్గా ఇది జరగాలంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడో సెంటర్ను ఒక దగ్గర ఒక పర్టికులర్ కంపెనీ నుంచి జరిగే ఆపరేషన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు స్టేట్ వైడ్గా చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్స్ అన్నీ కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్కి సెపరేట్ ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కాంప్లికేటెడ్ అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కంపెనీస్కి కొంచెం రెవెన్యూ లాస్ కూడా, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 16 years లోపు వాళ్ళు వాడట్లేదు అంటే దాని నుంచి వాళ్ళకి వాచ్ టైం లాస్, స్క్రీన్ టైం లాస్, రెవెన్యూ లాస్ ఓవరాల్గా. సో మరి రెవెన్యూ లాస్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు పెడతారు? కాకపోతే ఓవరాల్గా మీరు మా స్టేట్లోనే అసలు ఉండకూడదు అనే మాట కంటే ఇది బెటరే కదా అనుకోవచ్చు. కానీ అదైనా సరే కొంచెం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం అది. అదేమంత సింపుల్ విషయం ఏం కాదు. అండ్ ఈ డిజిటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో చిల్డ్రన్స్కి కూడా వాటికి యాక్సెస్ ఉండాలి కదా అనే పాయింట్ కూడా ఉంది. అంటే ఇన్ఫర్మేషన్కి, ఎక్స్ప్రెషన్కి చిల్డ్రన్స్కి కూడా రైట్స్ ఉండాలి కదా. సో వాళ్ళు పిల్లలైనంత మాత్రాన వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటే ఎలాగా? ఇప్పుడు చాలామందిని మనం చిన్న వయసులోనే నేరాలు చేయడం కూడా చూస్తున్నాం. మరి వాళ్ళు చిన్నపిల్లలు ఎందుకు అవుతారు? అలాగే చిన్న వయసులో చాలా పెద్ద పెద్ద విజయాలు సాధిస్తున్న వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు చిన్నపిల్లలు ఎందుకు అవుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th లో 100కి 100% స్కోరింగ్ చేస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి డిజిటల్ ఇన్ఫర్మేషన్ కనుక లేకపోయినట్టయితే, డిజిటల్ ఎడ్యుకేషన్ లేకపోయినట్టయితే వాళ్ళకి ఎలాగా? వాళ్ళకి అది యాక్సెస్ ఉండాలి కదా అనేది ఒక పాయింట్ అయితే ఉంది. సో వేరే కంట్రీస్ కొన్ని వర్క్ చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వర్క్ చేస్తోంది, ఫ్రాన్స్ వర్క్ చేస్తోంది 15 ఏళ్ళ లోపు వాళ్ళకి బ్యాన్ చేయడానికి, ఆస్ట్రేలియా 16 ఏళ్ళ లోపు. యూఎస్ఏ ఏంటంటే కొన్ని స్టేట్స్ మైనర్స్ మీద రిస్ట్రిక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్లో కూడా దీని గురించి డిబేట్స్ అవుతున్నాయి. అంటే చిల్డ్రన్స్ యొక్క డిజిటల్ ఎక్స్పోజర్ని కొంచెం కాపాడాలన్న ఉద్దేశం మీద కూడా అక్కడ డిబేట్స్ అవుతున్నాయి. సో ఇది బాగానే ఉంది. బట్ ఒకవేళ కర్ణాటక కనుక దీన్ని అప్రూవ్ చేసి, అంటే సెంటర్ కూడా అప్రూవ్ చేస్తే కర్ణాటక సక్సెస్ అయితే ఇది ఒక నేషనల్ డిబేట్ అయిపోద్ది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు సక్సెస్ అయిందంటే ఇంకా ఆల్ ఓవర్ ఇండియా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాల్లోకి వస్తుంది. అది కంపెనీలకు చాలా వరకు లాసు. మరి కంపెనీలు ఈ స్టెప్ని యాక్సెప్ట్ చేస్తాయా లేదా? సో వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని చూపించేమని చెప్తారా? ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్ కంపెనీస్ ఇవన్నీ. సో వాటిని వాడుతూ ఉన్నాం మనం. అండ్ ఇవేమి ఇండియన్ కంపెనీస్ కాదు, పోనీ ఇండియాలో సర్లే చేయొచ్చులే అనుకోవడానికి. సో అది కూడా కాదు. సో ఒక యూనిఫామ్ నేషనల్ లాని ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వస్తే అది వేరే విషయం, ఈ స్టేట్స్ అన్నిటి రిలేటెడ్గా. అలా కాకుండా ఓన్లీ ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం అది కొంచెం తలనొప్పే నన్ను అడిగితే. మరి ఇక చూడాలి మరి ఇంకేం చేస్తారో. కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే ప్రస్తుతానికి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బట్ మేబీ ఫ్యూచర్లో వేరే దగ్గర కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఉంది. సో అంతే మరి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కర్ణాటక గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ 16 years లోపు వాళ్ళకి ఇంటర్నెట్ని ఇదర్ బ్యాన్ ఆర్ రెస్ట్రిక్షన్స్ అనేవి చేయడం మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కెనడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ వీడియో. బాయ్.